అందరూ చక్కగా మొత్తం ఇవన్నీ కూడా చుట్టేసినట్టున్నారు. ఉజ్జయిని చుట్టుపక్కలంతా ఇక్కడ ఎన్నో ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండా మన ద్వారా. ఓకే, అట్లాగే మనలో కూడా ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. మీరు గమనించుకున్నట్టయితే మీరు ప్రతి ప్రోగ్రాం తర్వాత మీలో మార్పుని మీరు గమనించవచ్చు. పేరుకు ఒక టూర్ వెళ్ళే మనం వస్తున్నాం ఇక్కడికి, కానీ మనకు తెలియకుండా మన ద్వారా ఎంతో వర్క్ జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే మన ద్వారా ఎంతో వర్క్ జరుగుతూ ఉంటుంది. మన లోపల కూడా ఎంతో ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు పత్రి సారు యజ్ఞాలు చేసేవాళ్ళు. తిరువన్నమలై అని, షిరిడి అని, శ్రీశైలం అని, అంటే అక్కడ ఆ ఎనర్జీ పోర్టల్స్ని ఓపెన్ చేయడం కోసం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మనం ఈ మీటింగ్స్ ద్వారా ఆ పనులు మనం చేస్తున్నాం. పైకి పిఎంసి వర్కు, పిఎంసి మీటింగు, ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మనకు తెలియకుండా వర్క్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది తాడు మీద నడక లాంటిది. ఎంతో బ్యాలెన్స్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఎప్పుడైనా కింద పడిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎంతో అవేర్గా ఉంటే కానీ మనం ముందుకి వెళ్ళలేం. దానికి పత్రికారు మనకి ఆ పడకుండా ఉండడానికి సారు మనకి ఎన్నో ఆయుధాలు ఇచ్చారు. త్రిరత్నాలు అని: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మరి మీలో ఎంతోమంది ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు, కానీ స్వాధ్యాయం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో బాగా మనకి గొప్ప కానుక, గొప్ప బహుమతి సారిచ్చింది ఆ స్వాధ్యాయం అనేది. ఒక్కొక్క బుక్ చదివే కొలది మీ లోపల ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. అట్లాగే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ద్వారా మన ఈగో లెవెల్స్ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఎదురుపడే వాళ్ళు మనకన్నా గొప్ప మాస్టర్స్ ఎదురుపడతా ఉంటారు. మరి ఆ సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో నేర్చుకుంటూ ఉంటాం మనం. పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఇచ్చారు, మరి దాన్ని స్టడీ చేయండి. అట్లాగే 13 వ్యక్తిగత సూత్రాలు, ఇది వ్యక్తిగత ఆచరణ చేయాల్సిన ఇచ్చారు సారు, అవి చూడండి. అవే మనని చక్కని మార్గంలోకి నడుపుతూ ఉంటాయి. వాటిలో ఎన్ని ఆచరిస్తున్నాం, ఎన్ని ఆచరించాలి అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండండి. అట్లాగే మరి ఈ ధ్యాన మార్గంలో మనం సరిగ్గా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న ఏవి అంటే మన కర్మలు అడ్డుపడుతున్నాయి. మన కర్మలు అంటే మన అజ్ఞానం. సో వీటి నుంచి బయటికి రావడానికే ఈ ధ్యానం కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం, ఇవి. ఓకే, మరి ఎన్లైట్మెంట్కి దగ్గర దారి ఏంటంటే సేవ. ఈ సేవలో మళ్ళీ అత్యున్నతమైంది ఏంటి అంటే ఆధ్యాత్మిక సేవ. అవతల వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందించడం అన్నిటికన్నా గొప్ప సేవ. అంటే మనం ఒక్కొక్క చక్రాస్థితిలో ఒక్కొక్క రకమైన సేవ చేస్తూ ఉంటాం. మనం ఎదిగే కొలది ఆత్మ
చక్రాస్థితిలో ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటాం. సేవ అనేది సహస్రారానికి సంబంధించింది. సహస్రారాన్ని ఓపెన్ చేయడానికి సేవ అనేది చాలా అవసరం. సో వీటిలో మళ్ళీ ఆధ్యాత్మిక సేవ అంటే అవతల వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి చేసేది చాలా హైయెస్ట్ సేవ. మళ్ళీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎన్నో చేస్తున్నాం. మనం శాఖార ర్యాలీలు చేస్తున్నాం, పిరమిడ్లు కడుతున్నాం, క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. సో వీటిలో ఇండివిజువల్గా మనం చేసే కొన్ని ఉంటాయి, గ్రూప్గా చేసే కొన్ని ఉంటాయి. ఇండివిజువల్గా చేసేవి కొన్ని ఉంటాయి, గ్రూప్గా చేసే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి ఆకలి వేస్తున్నాయి అందరికీ చెప్పంటారా? ఆకలి వేస్తుందా? మరి దీంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మనకంటూ ఒకటి ఇండివిజువల్ సేవ అనేది చేయాలి. అట్ ది సేమ్ టైం గ్రూప్గా కూడా సేవ చేయాలి. నువ్వు ఎంతమంది గ్రూప్గా కలిసి సేవ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ ఆత్మస్థితి అనేది ఉంటుంది. ఒకరితో కలిసి చేస్తున్నావా, 10 మందితో కలిపి చేస్తున్నావా, 100 మందితో కలిపి చేస్తున్నావా, 1000 మందితో కలిపి చేస్తున్నావా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక్కళ్ళే చేస్తూ ఉంటారు, అంటే వేరే వాళ్ళతో కలిసి చేయలేరు. కానీ నీ ఆత్మ పరిణితి అనేది నువ్వు ఎంతమందితో కలిపి చేస్తున్నావు, ఎంతమంది గ్రూప్తో నువ్వు కలిసి చేస్తున్నావు. మళ్ళీ నా గ్రూప్ అని పెట్టుకుంటే మళ్ళీ అది కాదు, మళ్ళీ నా గ్రూప్ అది అని పెట్టుకుంటే కాదు, అట్లా కాదు. ఓకే, అంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఆ పర్టికులర్ గ్రూప్తో కలిపి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా కదా? ఒక శాఖార ర్యాలీ చేయాలి, ఒక 10 మంది కలిపి శాఖార ర్యాలీ చేస్తారు. ఒక ఊళ్ళో పిరమిడ్ కట్టాలి, ఒక 4 కలిపి ఊళ్ళో పిరమిడ్ కడతారు. ఒక యజ్ఞం చేయాలి, ధ్యాన మహాయాగం చేస్తున్నాం, కొన్ని వేల మంది కలిస్తే కానీ ఆ యాగం అనేది అవ్వదు. అట్లాగే మరి పిఎంసి కూడా ఒకళ్ళతోనూ నలుగురితో అయ్యేది కాదు. ఇది పిఎంసి కూడా కొన్ని వేల మంది కలిస్తే కానీ ఈ పిఎంసి అనేది ముందుకు వెళ్ళదు అక్కడ. సో ఎన్లైట్మెంట్కి దగ్గర దారి ఏది అంటే సేవే. నువ్వు ఎంత ఎదిగావు అనేది నువ్వు చేసే సేవను బట్టే తెలుస్తూ ఉంటుంది. ఒకసారి పత్రి సార్ ఏమన్నారంటే, నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు నువ్వు వాడు ఏ స్థితిలో ఉన్నాడని నీకు అర్థమవుతుంది, కానీ నీకన్నా హయ్యర్ మాస్టర్స్ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది నీకు అర్థం కాదు. కానీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది నువ్వు తెలుసుకోవచ్చు అన్నాడు సార్. అంటే నా ఊరంతా ప్రచారం చేస్తానంటాడా, నా జిల్లా అంతా నేను ప్రచారం చేస్తానంటాడా, నా స్టేట్ అంటాడా, నా దేశం అంటాడా, ఈ ప్రపంచం అంటాడా, ఈ విశ్వం అంటాడా? అంటే వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక పర్టికులర్ వర్క్కే పరిమితం అవుతూ ఉంటారు, ఇంకొంతమంది 4 వర్కులు చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది 10 వర్కులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు, ఒకదానికి పరిమితం అవ్వకుండా. సో సేవ చేసే కొలది చాలా కరుడు కట్టిన బ్లాక్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే చాలా డెప్త్గా ఉన్నాయన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. మన ఈగోస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. నేను అన్నిటికీ ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే నేనే కదా. ఆ నేను అనేది ఆ సేవ చేసే కొలది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సజ్జన సాంగత్యం చేసినా కూడా అది డ్రాప్ అవుతుంది బాగా.
కలిసి చేసే మనం ఎందుకు కలవలేము అందరిలో అంటే నేను అనేది ఉండబట్టే మనం అందరిలో కలవలేము. అది ఎంత పోతా ఉంటుందో అంతగా మనం అందరితోనూ కలిసి పనులు చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒక్కొక్క చక్రస్థితిలో ఒక్కొక్క రకమైన సేవ ఉంటుంది. ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం వెళ్ళే మార్గం ఆలోచిస్తూ ఉంటే ఒక బుద్ధుడు ఒక జీసస్ మనకు తెలిసిన కాలంలో ఫిజికల్గా వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారని తెలుసు మనకి. అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి వాళ్ళు చేసింది ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వెళ్ళారు వాళ్ళు. అంతే కదా వాళ్ళు చేసింది. సో మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు, కానీ ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన ఒక మాస్టర్ ఏం చేశాడో ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. అవునా కదా? మరి ఒక శివుడు అంటే ఏంటి? 24 గంటలు ధ్యానం చేసి, శివుడు అంటేనే ధ్యానం. అవును కదా? మరి ఆ శివుడు ఏ ధ్యానం చేస్తున్నాడు, శివుడు ఎట్లయితే ధ్యానం చేస్తున్నాడో ఆ ధ్యానం ఇప్పుడు మనం చేస్తున్నాం. అంటే మన స్థితి ఏంటి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇందాక ఏ గూటి పక్షులు ఆ గుడి చేరతాయని నవకాంత్ గారు చెప్పినట్టు పత్రిగారు ఈ ధ్యాన జగత్తు కావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో, శాకార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలని గొప్ప సంకల్పంతో ఆయన వర్క్ చేశాడు. ఆయనతో కలిసి మనం నడుస్తున్నాం. ఆయన ముందున్నాడు, మనం వెనకమాల ఉన్నాం, గమ్యం ఒకటే. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం మనం? సో ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏమైనా ఎక్కువ సాధనలు చేసాము ఈ జన్మలంటే? ఎక్కువ సాధన కూడా మనం చేసే సాధన లెక్కలోదే కాదు. మరి ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నాం? ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ధ్యానం ఎట్లా నేర్పిస్తున్నామంటే ఇంతకు ముందు జన్మల్లో ఎంతో సాధన చెయ్యబట్టి మనం ఈరోజు మనం చెప్తున్నాం. మనం ఒక 10 లక్షల మంది గురువు ఉన్న శిష్యులు ఉన్న గురువు కూడా ధ్యానం చేయమని చెప్పలేడు. కానీ ధ్యానం అత్యున్నతమైందని అందరికీ తెలుసు. ఉత్తరగీతలో చెప్పాడు కదా, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయ అని. మరి ధ్యానం అన్న అత్యున్నతమైన తెలిసినప్పుడు మరి ధ్యానం ఎందుకు మరి చేయమని చెప్పలేరు వాళ్ళు? మరి ఒక సాధారణ గృహిణి మరి క్యాజువల్గా ఈరోజు ధ్యానం నేర్చుకుని రేపు వెళ్ళి స్కూల్స్లోనో కాలేజీలోనో తెలిసిన వాళ్ళకు ధ్యానం నేర్పిస్తాంది. ఎట్లా నేర్పిస్తాంది అంటే ఇంతకు ముందు జన్మల్లో మనం ఎంతో సాధన చేసి ఉండబట్టి ఈరోజు ధ్యానం నేర్చుకోగానే చెప్పడం మొదలు పెడుతున్నాం. మనం దాని యొక్క విలువ మన లోపల తెలుసు, మనకి దాని విలువ మనకు తెలుసు కాబట్టి, అది ఎంత అత్యున్నతమైన తెలుసు కాబట్టి అట్లా జనాభా పిచ్చోళ్ళన్నా కూడా వెళ్ళి మనం ధ్యానం నేర్పిస్తున్నాం. ఎదిగే కొలది ఇంకొకటి ఏంటంటే బాధ్యతలు అప్పచెప్తారు మాస్టర్స్. మీరు ఎదిగే కొలది బాధ్యతలు మనకి అప్పచెప్తారు. అప్పచెప్పడం అంటే వాళ్ళు వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పకపోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమందికి పత్రికారు ఉంటే నాయన నువ్వు ఈ పని చేయమని చెప్తాడు ఆయన. కానీ పత్రికారు చెప్పేది ఏంటంటే ఒక పిరమిడ్ మాస్టర్కి ఎవ్వరూ ఏ బాధ్యత అప్పచెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్లే చూజ్ చేసుకుంటారు వాళ్ళు చేయాల్సిన పనిని. అది పిరమిడ్ మాస్టర్ అని చెప్పాడు సార్. ఓకే, అంటే ఎవరో వచ్చి చెప్తారనుకోమాకండి. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మనం ఎదిగే కొలది మనం బాధ్యత తీసుకుంటాం. మనం అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం ఎదిగామనుకోండి, మా ఇంటి మీద పిరమిడ్ కడతానంటాను నేను. ఇంకొంచెం ఎదిగామనుకోండి, మా ఊళ్ళో పిరమిడ్ కడతానంటాను. ఇంకా ఎదిగామనుకోండి, నా జిల్లాలో ఒక పిరమిడ్ కడతానంటాను. ఇంకా ఎదిగాననుకోండి, మా రాష్ట్రంలో ఒక పిరమిడ్ కడతాను, పెద్దదే అంటాను నేను. అందుకే అంటే ఎదిగే కొలది మనం ఆ బాధ్యతని మనం తీసుకుంటూ ఉంటాము. ఎదిగే కొలది బాధ్యత మనమే తీసుకుంటాం. మనం ఎవరో మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని కంప్లీట్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ది మనకి మళ్ళీ అప్పచెప్పబడుతుంది. మరి మనం ఎన్నో పనులు చేయగలుగుతాం మనం. కానీ మనం చేసే వాటిల్లో ఏది అత్యున్నతమైంది, ఏది నేనే చెయ్యాలి అనే పనులు మనం చేయాలి. ఒకసారి పత్రికారు ఏం చెప్పారంటే, నేను
ఫ్లూట్ నేర్పించగలుగుతాను, నేను ఫ్లూట్ నేర్పించగలుగుతా, కానీ నేను ధ్యానం నేర్పించగలుగుతా. కానీ నేను ధ్యానమే నేర్పిస్తాను, ఫ్లూట్ నేర్పించను, ధ్యానం నేర్పిస్తాను. ఎందుకంటే ఫ్లూట్ నేర్పించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి, ఈ పని నేనే చేయగలను కాబట్టి ఇది నేను ధ్యానమే నేర్పిస్తాను నేను అని చెప్పాడు. అట్లాగే మనం ఎన్నో రకాల పనులు చేయగలుగుతాం మనం, కానీ మనమే చేయాల్సిన పనులు మనం చెయ్యాలి, దాన్ని మనం చేయాలి. నేను మరి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో క్లాసెస్ చెప్పడం కానీ, మరి వర్క్షాపులు చేయడం కానీ, మరి చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాను నేను. ఒక టైంలో సార్ నాకు మరి పిరమిడ్లో మన మహేశ్వర మహాపిరమిడ్కి మరి ట్రస్టీగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పిఎంసిలోకి నువ్వు డైరెక్టర్గా రావాలి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు అప్పచెప్పబడిన బాధ్యత. ఇవన్నీ నేను ఎదిగే క్రమంలో నాకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలు ఇవి. ఓకే, మరి బాధ్యత తీసుకుంటాం కష్టమే. చక్కగా నేను వర్క్షాపులు హ్యాపీగా చేసుకోవచ్చు కదా, క్లాసులు చెప్పుకోవచ్చు, నన్ను అడిగేవాళ్లే లేరు, అవును కదా నాకు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనేది మరి అంటే మన ఒక ఫ్రేమ్లో బిగించినట్టు అవుతుంది అక్కడ. కానీ మనకు స్వేచ్ఛ కావాలి కదా. కానీ మరి నీకు ఎంత స్వేచ్ఛ అవసరమైనా కానీ అవసరమైనప్పుడు నువ్వు ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు మరి దాంట్లో మరి పిఎంసిలోకి వచ్చిన తర్వాత మరి చక్కగా ఎంతో చక్కగా వర్క్స్ ఎవరి వర్క్ వాళ్ళు చక్కగా అద్భుతంగా చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మరి పిఎంసికి ఫైనాన్షియల్ సపోర్ట్గా మరి ఎంబాసిస్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా బాధ్యత ఏంటి అంటే సంవత్సరానికి ఒక 6 కోట్లు క్రియేట్ చేయాలి, అది మా బాధ్యత. మీ బాధ్యత ఏంటి అంటే కనీసం సంవత్సరం 1 లక్ష రూపాయలు మీరు క్రియేట్ చేయాలి. మరి మా బాధ్యతతో పోల్చుకుంటే మీ బాధ్యత కష్టమా? కష్టమా ఈజీనా? ఏం మేడం, ఈజీనా? మరి కంగారు ఎందుకు మరి మీకు? ఇప్పుడు అంటే మన ద్వారా ఎంతో వర్క్స్ జరుగుతున్నాయి, మీ ద్వారా మీ ఊళ్ళల్లో ఎంతో వర్కులు చేస్తున్నారు మీరందరూ. కానీ దేనికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో పనులు మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ ఉందనుకోండి, మన ఇంట్లోనే మనం ఏం చేస్తాం, దాంట్లో ఇప్పుడు మన దగ్గర 10,000 ఖర్చు పెట్టాల్సింది ఉంది, మన దగ్గర 5,000 ఉంది. ఏం చేస్తాం, ఏది ఇంపార్టెంట్, ఏది ఈరోజే చెయ్యాలి అనుకున్న దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం, అవునా కదా? అట్లాగే మనం చేసే పనుల్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఎరుక అనేది మనకు ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్, మనందరం కలిపి ఒక సమిష్టిగా ఈ పిఎంసిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. చెప్పా కదా, ఇది ఒక గ్రూప్ వర్క్, ఇది ఇండివిజువల్ వర్క్ కాదు, ఇది అందరం కలిసి చేయాల్సిన పని. ఇది షేర్ హోల్డర్స్ వాళ్ళ బాధ్యత వాళ్ళు అయిపోయింది, వాళ్ళది, వాళ్ళు షేర్స్ తీసుకున్నారు, వాళ్ళ పని స్టార్ట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఎవరు అంటే మీది మాది కలిపి ముందుకు తీసుకుని వెళ్ళాలి. ముందుగా ఒక 1 lakh అన్న ఒక ఇచ్చేటట్టు ముందు అనుకుంటే ముందుకు రాట్లా, భయపడుతున్నారని చెప్పి మళ్ళీ దాన్ని 50,000 చేయడం జరిగింది. కానీ మన ఆలోచన ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, గుర్తుంచుకోండి. 1,00,000 రూపాయలు కాదు కదా, 10 లక్షలు మీరు క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయగలుగుతారు. అదంతా కూడా
మన థాట్ అంతే. ఒక ఎక్స్పీరియన్స్ చెబుతా చూడండి. పత్రికారు బాడీ వెకేట్ చేసినప్పుడు స్వర్ణలత మేడం, ఉయ్యూరు స్వర్ణలత మేడం పత్రికారు బుక్కు మరణం మధురం బుక్కు, దాన్ని ఒక 25,000 కాపీలు ఫ్రీగా పంచిపెట్టాలి అని ఒక థాట్ ఆలోచన చేసింది ఆవిడ. నాకు తెలిసి ఆవిడకి సపోర్ట్గా ఒక 4 నిలబడ్డారు. రమాదేవి మేడము, మరి కళాలక్ష్మి మేడము, ఆ మేడము, మన గుడివాడ రాజకుమారి గారు, ఈ 4 25 లక్షలు క్రియేట్ చేశారు 10 రోజుల్లోనే. మరి ఎట్లా 10 రోజులు కూడా అవ్వలేదు కదా. మళ్ళీ ఆ 10వ రోజు 11వ రోజు బుక్స్ చేశారు. అంటే మరి ఎట్లా చేశారు వాళ్ళు? అంటే వాళ్ళ సంకల్పం, అంటే వాళ్ళ పని మీద క్లారిటీ గుర్తుంచుకోండి, స్పష్టత. వాళ్ళు చేసే వర్క్ మీద స్పష్టత ఉండబట్టి దాన్ని క్రియేట్ చేశారు. మనం 1,00,000 రూపాయలు కూడా క్రియేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఆ స్పష్టత సరిగా లేదు అని అర్థం. దాని నెక్స్ట్ ఏంటి, పిఎంసి యొక్క అవసరం ఏంటి, మనం ఇచ్చే ఫండ్, జనరేట్ చేసే ఫండ్ పిఎంసికి ఎంత ఉపయోగపడుతుంది, పబ్లిక్కి ఎంత ఉపయోగపడుతుంది, మన యొక్క నీడ్ ఏంటి ఇక్కడ పిఎంసిలో, మనం ఎందుకు వర్క్ చేయాలి పిఎంసిలో అనే ఒక స్పష్టత మీకు ఉంటే 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,00,000 రూపాయలు మీరు క్రియేట్ చేస్తారు. కానీ ఆ స్పష్టత మనకి కావాలి. మీరేదో సరదాగా టూర్లు వస్తున్నారు అనుకోమాకండి. సరదాగా టూర్లు వస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు అని దాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి మీరు వస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు కదా, మీకు ఆలోచన వచ్చినా కూడా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు మీకు ఆ థాట్ పంపించారు, నీకు పిఎంసీలో నువ్వు అంబాసిడర్గా ఉండు, ఆ థాట్ మీకు వచ్చింది అక్కడ. అంటే మిమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు మాస్టర్సు. పిఎంసి అనేది చాలా గొప్ప ఎనర్జీ. ఎంత గొప్ప ఎనర్జీ అంటే కొన్ని లక్షల మందికి ధ్యానం అందిస్తుంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక 10 మందికి ధ్యానం చెప్పాలి అంటే మనకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఒక 10 అడుగులు పిరమిడ్ కట్టాలి అన్నా, ఒక చిన్న క్లాస్ 10 మందికి కొత్త వాళ్ళకి ధ్యానం క్లాస్ పెట్టాలి అన్నా మీరు గమనించుకున్నట్టయితే మీకు ఎన్నో అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి. అటువంటిది కొన్ని లక్షల మందికి ధ్యానం పిఎంసి ద్వారా అందుతుంది అంటే ఎటువంటి ఎనర్జీ పిఎంసిలో లేకపోతే ఆ పని జరుగుతుంది అనేదాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయిన పని చేయడం ద్వారా మీ లోపల కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి. ఎనర్జీతో మీరు కనెక్ట్ అయి పనిచేయడం ద్వారా మీ లోపల ఎన్నో చేంజెస్ వస్తాయి. మీరు పత్రికారి గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఒక ఆనందం, ఒక ఏదో నేను చెయ్యాలి, ఈ విశ్వానికి చెయ్యాలి అని ఒక థాట్ ఎట్లా క్రియేట్ అవుతుంది మీ లోపల. ఎందుకు? పత్రికారి ఎనర్జీ అది. అర్థమైందా? అంటే ఏ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతామో ఆ ఎనర్జీ మన లోపల కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే మీరు పిఎంసితో కనెక్ట్ అవుతున్నారో, హార్ట్ఫుల్గా కనెక్ట్ అవడం, ఏదో నేను ఒక 50,000 అయితే నా పని అయిపోతుంది, పిఎంసికో 1,00,000 రూపాయలు అయితే పని అయిపోతుందని కాకుండా ఎప్పుడైతే మీరు హార్ట్ఫుల్గా పిఎంసితో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తారో, పిఎంసిని అర్థం చేసుకుని వర్క్ చేస్తారో, అర్థం చేసుకుని గుర్తుంచుకోండి, దాని నెక్స్ట్ దాని అవసరం దాన్ని అర్థం చేసుకుని మీరు వర్క్ చేస్తారో మీ లోపల అది ఎన్నో మార్పులు తీసుకొస్తుంది ఆ ఎనర్జీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.